అందరికీ నమస్కారం. మకర రాశివారికి మే 6, 7, 8 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మకర రాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మకర రాశివారంటేనే ఒక నిలువెత్తు క్రమశిక్షణ, ఓ అచంచలమైన బాధ్యత. మీ రాశికి అధిపతి శని భగవానుడు కదా. అందుకే మీలో అపారమైన ఓర్పు, సహనం, పట్టుదల ఉంటాయి. మీరు ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించరు. మీది పైపై మెరుగులు కాదు, లోతైన నిబద్ధత. కష్టపడి పనిచేయడంలో మీకు మీరే సాటి. ఆచరణాత్మక ఆలోచనలతో వాస్తవానికి దగ్గరగా ఉంటూ భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు వేసుకోవడంలో మీరు సిద్ధహస్తులు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగుని ఆచితూచి వేసే మీ గుణం నిజంగా ప్రశంసనీయం. మీ నిబద్ధత, మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన అందరికీ ఆదర్శం. మీది భూతత్వ రాశి కావడం వల్ల మీలో అపారమైన స్థిరత్వం, నమ్మకముంటాయి. భూమిలాగే మీరు కూడా చాలా ఓర్పుతో స్థిరంగా ఉంటారు. గాలిమాటలు చెప్పడం, ఊహల్లో విహరించడం మీకు నచ్చదు. మీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అందుకే మీపై ఆధారపడొచ్చని అందరూ నమ్ముతారు. మీరు మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. జీవితంలో భద్రతకు, స్థిరత్వానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నెమ్మదిగా అయినా సరే దృఢంగా, శాశ్వతంగా నిలిచే వాటినే మీరు ఇష్టపడతారు. ఈ మీ స్థిరమైన స్వభావం, నమ్మకమైన వ్యక్తిత్వం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. వాటిని చేరుకోవడానికి మీరు ఎంతటి శ్రమకైనా ఓర్చుకుంటారు. మీలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. పనులను చక్కగా నిర్వహించడంలో మీకు మంచి నేర్పు ఉంది. పైకి మీరు గంభీరంగా, కొన్నిసార్లు కాస్త కఠినంగా అనిపించినా మీ మనసులో మీ వాళ్లపట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయత దాగి ఉంటాయి. దాన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చూపించడానికి ఇష్టపడతారు. మీ పట్టుదల, మీ కార్యదీక్ష, మీ బాధ్యతాయుతమైన స్వభావం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. మీలాంటి స్థిరమైన, నమ్మకమైన, కష్టపడి పనిచేసే వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. మకర రాశివారికి మే 6, 7, 8 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 6వ తేదీన మకర రాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ రోజు మీ కుటుంబ జీవితంలో ఒక ప్రశాంతమైన మార్పు కనిపిస్తుంది. మీ ఆలోచన విధానంలో సానుకూలత పెరగడం వల్ల కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే వాటి నుండి గుణపాఠాలు నేర్చుకుని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ కుటుంబ సభ్యులచే ప్రశంసించబడుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో సంతృప్తి పెరగడం ప్రారంభమవుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం విషయంలో మీలో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుంది. మీ ఆలోచనలలో వస్తున్న సానుకూల మార్పు మీ శారీరక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అధిగమించడానికి మీలోని మానసిక బలం సహాయపడుతుంది. ఉత్తేజకరమైన ప్రయాణాల గురించి ఆలోచనలు రావచ్చు. ఇది మీ మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తుంది. మీ దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ సీనియర్ అధికారుల నుండి మీకు మంచి మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. వారి సలహాలు, సూచనలు మీకు ఉపయోగపడతాయి. మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకున్న పాఠాలు మీ పనితీరును మెరుగుపరుస్తాయి. మీ ఆలోచనలలో స్పష్టత ఉంటుంది. ఇది మీ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి సహాయపడుతుంది. సృజనాత్మక పనులపై ఆసక్తి చూపవచ్చు లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆర్థికంగా ఈ రోజు మీకు మిశ్రమంగా అనిపించినప్పటికీ సానుకూల దృక్పథం మంచి ఫలితాలనిస్తుంది. ఆకస్మికంగా చిన్న మొత్తంలో ధనలాభం కలిగే అవకాశం లేకపోలేదు. కొత్త వ్యాపార ఆలోచనలపై ఆసక్తి చూపవచ్చు. కాని వాటిని ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు. కేవలం పరిశోధన చేయడం మంచిది. ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ పాటించడం అవసరం. గత పెట్టుబడుల గురించి సమీక్షించుకోవడానికి ఇది మంచి సమయం. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఆలోచనలపై ఆసక్తి కనబరుస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన బలపడవచ్చు. లేదా ప్రస్తుత వ్యాపారంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాలని చూడవచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. భాగస్వాములతో లేదా ముఖ్యమైన క్లయింట్లతో చర్చలు జరపవచ్చు. గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు వ్యాపార నిర్ణయాలలో సహాయపడతాయి. విద్యార్థులకు ఈ రోజు చదువులపై దృష్టి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుని మీ అధ్యయన పద్ధతులను మెరుగుపరుచుకుంటారు. మీ ఆలోచనలలో సానుకూలత పెరగడం వల్ల క్లిష్టమైన విషయాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సృజనాత్మక ప్రాజెక్టులపై ఆసక్తి చూపవచ్చు.
ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. వివాహితులకు ఈ రోజు దాంపత్య జీవితంలో మంచి అవగాహన ఉంటుంది. మీ వైవాహిక సంబంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ ఆలోచనలను, భవిష్యత్ ప్రణాళికలను పంచుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. వ్యక్తిగత జీవితంలో సంతృప్తి లభిస్తుంది. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా యువకులకు కొత్త ప్రేమ ప్రతిపాదనలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ బంధంలో మరింత ఉత్సాహాన్ని అనుభవిస్తారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ భాగస్వామితో ఉత్తేజకరమైన ప్రయాణాల గురించి లేదా భవిష్యత్తు గురించి మాట్లాడవచ్చు. మే 7వ తేదీన మకరరాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ రోజు మీ కుటుంబ జీవితంలో మరింత ఆనందం, సంతృప్తి కనిపిస్తాయి. మీ ఆలోచనల్లోని సానుకూలత కుటుంబ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తేజకరమైన ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవచ్చు లేదా చిన్నపాటి విహారయాత్రకు వెళ్లే అవకాశముంది. వ్యక్తిగత జీవితంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఇది మీ ముఖంలో కనిపిస్తుంది. పెద్దల నుండి ఆశీస్సులు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. ప్రయాణాలు చేయడానికి కూడా మీ ఆరోగ్యం సహకరిస్తుంది. మీ మనసులోని సానుకూల భావాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. సృజనాత్మక పనులలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా చురుకుగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కార్యాలయంలో సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. కొత్త ప్రాజెక్టులపై పనిచేయడానికి లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మీకు ఆసక్తి పెరుగుతుంది. మీ సృజనాత్మక ఆలోచనలకు మంచి స్పందన లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు సంపాదించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఊహించని విధంగా బోనస్ లేదా ఇంక్రిమెంట్ వంటివి లభించవచ్చు. కొత్త వ్యాపార ఆలోచనలు ఆర్థికంగా లాభదాయకంగా మారే సూచనలు కనిపిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇవ్వవచ్చు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా ప్రతిపాదించబడిన ఒప్పందాలపై ఈ రోజు సంతకం చేసే అవకాశముంది. ముఖ్యంగా ఈ రోజు అందుకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారంపై మీకున్న ఆసక్తిని ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా మంచి లాభాలు గడిస్తారు. సృజనాత్మక రంగాలకు సంబంధించిన వ్యాపారాలకు మంచి ఊపు లభిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా ఉత్సాహంగా గడుస్తుంది. చదువుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. సృజనాత్మక ప్రాజెక్టులపై ఆసక్తి పెరుగుతుంది. వాటిలో మీరు మంచి ప్రతిభ కనబరుస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. మీ ఆలోచనలలో స్పష్టత ఉంటుంది. ఇది పరీక్షలలో బాగా రాణించడానికి సహాయపడుతుంది. వివాహితులకు ఈ రోజు దాంపత్య జీవితం చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. కలిసి ప్రయాణాలు చేయడం లేదా సరదాగా గడపడం వంటివి చేస్తారు. ఒకరికొకరు పూర్తి సహకారం అందించుకుంటారు. మీ వైవాహిక జీవితంలో సంతృప్తి, సంతోషం వెల్లివిరుస్తాయి. ప్రేమికులకు ఈ రోజు చాలా రొమాంటిక్గా ఉంటుంది. యువకులకు ప్రేమ ప్రతిపాదనలు రావడమే కాకుండా ప్రస్తుత సంబంధాలు మరింత బలపడతాయి. మీ భాగస్వామితో మీ బంధంలో కొత్త ఉత్సాహం, ఆనందముంటాయి. కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. ఒకరికొకరు మీ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. మే 8వ తేదీన మకరరాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, కుటుంబ జీవితంలో ఈ రోజు ప్రశాంతత, సంతృప్తి కొనసాగుతాయి. మీ సానుకూల ఆలోచనా విధానం కుటుంబ సభ్యులందరినీ ప్రభావితం చేస్తుంది. గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతాయి. మీరు మీ వ్యక్తిగత జీవితంలో చాలా సంతృప్తిగా ఉంటారు. పిల్లల పెంపకం, వారి అలవాట్లపై శ్రద్ధ వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మీరు ఉత్సాహంగా ఉంటారు. అయితే ప్రయాణాలకు ఇది అత్యంత అనుకూలమైన రోజు కాకపోవచ్చు. కాబట్టి అవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లేదా ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ సానుకూల దృక్పథం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సృజనాత్మక కార్యకలాపాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు సీనియర్ అధికారుల మద్దతు కొనసాగుతుంది. మీ పనితీరు బాగుంటుంది. అయితే ఇతరుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది. మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే అవకాశం లభించవచ్చు. కాని మీ మాటలను ఇతరులు గౌరవించేలా చూసుకోవాలి. సృజనాత్మక పనులపై మీ ఆసక్తి కొనసాగుతుంది. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరచుకోవడం అవసరం. ఆర్థికంగా ఈ రోజు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలకు అవకాశముంది. అయితే పెట్టుబడుల విషయంలో లేదా కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మార్కెటింగ్ ఏజెన్సీల మాటలను గుడ్డిగా నమ్మకుండా మీ స్వంత పరిశోధన చేయడం ఉత్తమం. గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. మీ ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు.
చాలా కాలంగా ప్రతిపాదించబడిన ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అన్ని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. కొత్త వ్యాపార ఆలోచనలపై ఆసక్తి కొనసాగుతుంది, కాని వాటిని అమలు చేసే ముందు మార్కెట్ను బాగా అధ్యయనం చేయాలి. మీ భాగస్వాములతో లేదా క్లయింట్లతో చర్చించేటప్పుడు ఓపికగా ఉండటం మంచిది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు తమ చదువులపై ఏకాగ్రతను కొనసాగించాలి. గత తప్పుల నుండి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. సృజనాత్మక పనులపై ఆసక్తి చూపడం మంచిదే. ముఖ్యమైన నోట్స్ లేదా పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇతరుల సలహాలను వినడం మంచిదే అయినా మీ స్వంత విశ్లేషణతో నిర్ణయాలు తీసుకోవాలి. వివాహితులకు ఈ రోజు దాంపత్య జీవితంలో ఉత్సాహం కొనసాగుతుంది. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో సంతృప్తి ఉంటుంది. అయితే చిన్న చిన్న విషయాల్లో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల అవగాహన పెరుగుతుంది. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది. యువకులకు వచ్చిన ప్రేమ ప్రతిపాదనల విషయంలో ఆచితూచి స్పందించడం మంచిది. ప్రస్తుత సంబంధాలలో నమ్మకం, అవగాహన ముఖ్యమని గ్రహించాలి. మీ భాగస్వామితో ప్రశాంతంగా సమయం గడపడానికి ప్రయత్నించండి. భవిష్యత్తు గురించి చర్చించుకోవచ్చు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.